మీరు గత ప్రభుత్వాన్ని చూశారు, ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. రెండు ప్రభుత్వాల్లో వేరియేషన్ ఏం చెప్తారు సార్? ఇద్దరూ పోలవరం విషయంలో దాన్ని చేయాల్సిన న్యాయం చేయలేదు. సార్ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక ఎమ్మెల్సీగా పనిచేసిన కాలానికి ఇప్పుడు రాజకీయ పరిస్థితులకి ఎటువంటి తేడా గమనించారంటే ఏం చెప్తారు సార్? కార్పొరేట్లకి ఎలా పనిచేయాలి అని ప్రస్తుతం చూస్తే భూముల విలువ కోట్ల రూపాయల్లో ఉంది సార్. అవునండి. దాన్ని ఎకరం 99 పైసలకు ఇవ్వడం అనేది ఏంటిది గేమ్ చేంజర్, ఐటీ అభివృద్ధికి గేమ్ చేంజర్ అని మొన్న ఈ మధ్య లోకేష్ గారు అన్నారు. ఇదేం పాలసీ అన్న అంటే న్యాయంగా అయితే ఉచితంగా ఇవ్వాలి. ఉచితంగా ఇస్తే వాళ్ళకి అది హక్కుగా దఖలు కాదు కాబట్టి వాళ్ళకు రూపాయికి ఇస్తున్నామని చెప్పారు రాజశేఖర రెడ్డి గారు. ఈయన ఇప్పుడు కొత్తగా లోకేష్ కనిపెట్టింది ఏం కాదు. అంటే మీరు గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా దాదాపుగా 2-3 దశకం క్రితం పోరాటాలు కొనసాగించారు. అప్పటి నుంచి కూడా 4 ఏళ్ళు బట్టి కూడా ఆ పోరాటం కొనసాగుతుంది. ప్రైవేటీకరణ అనౌన్స్మెంట్ ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రైవేటీకరణ ఆగిందంటారా? ఏంటి పరిస్థితి? దానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనుగడను లేకుండా చేయడమే జరుగుతుంది. తిరుపతి లడ్డు గురించి ఏం చెప్తారు సార్? ఒక కల్తీ జరిగితే కల్తీని నిరోధించేటువంటి యంత్రాంగమే లేదా మన దగ్గర ఉంది కదా. దీన్ని ఎందుకు రాజకీయం చేశారు? అంటే ఇంకో విషయం చెప్తున్నారు సార్, రవాణా రంగం సంబంధించి చెప్తున్నారు. వైపున నేషనల్ హైవే ఉంది, మరోవైపున భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణం అవుతుంది. సో వీటన్నిటి వల్ల ఐటీ హబ్కి మనకి ఎక్కువ అవకాశం ఉంది విశాఖ అనేది. పనేది ఇప్పుడు ఐటీ హబ్బు లేకపోతే గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు ఎవరి పని చేస్తారు? ఏ ప్రొడక్షన్కి అది ఉపయోగపడుతుంది? ఏ సరుకు ఉత్పత్తి అవుతుంది? ఈ వ్యవహారంలో ప్రజలకి అత్యవసరమైన విద్యుత్ ఛార్జీలు దొడ్డిదారిన పెరిగిపోతున్నాయని, మరోవైపున స్మార్ట్ మీటర్లు తీసుకొస్తున్నారు. గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు తీసుకొస్తే అదాని వాళ్ళు తీసుకొస్తే దీన్ని మేము వచ్చిన తర్వాత ఆపేస్తాము, స్మార్ట్ మీటర్లు ఎక్కడా కూడా ఉండకూడదు, మీ ఇంటి దగ్గర స్మార్ట్ మీటర్ పెడితే కనుక దాన్ని పీకి సవరపడేయండి, పగలగొట్టేయండి అని చెప్పి లోకేష్ గారు చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా చెప్పారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు ఆగే అంటారు. అసలు గవర్నమెంట్ ఆఫీసులన్నిటికీ పెట్టేస్తూ ఉంటున్నారు. ఓ పక్క గవర్నమెంట్ నిర్ణయం ఏది లేదంటుంది. అధికారికంగా నిజంగా గవర్నమెంట్కి ధైర్యం ఉంటుంది. ఈ స్మార్ట్ మీటర్లని మేము అధికారికంగా ఎలక్ట్రిసిటీ బోర్డే బిగిస్తుంది, డిస్కంలే వచ్చి బిగిస్తాయి, మీరు పాత మీటర్లు తీసేసి కొత్త మీటర్లు మేము పెడుతున్నాం, ఇది మా నిర్ణయం అని చెప్పచ్చు. ఎందుకు చెప్పలేరు? గత ప్రభుత్వం వైద్యానికి విద్యకి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. అందులో భాగంగానే మేము ఇప్పుడు ప్రస్తుతం పిల్లలు చదువుకోవడానికి వెళ్ళడం కోసం మేము ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఏదైతే 15,000 రూపాయలు ఇప్పుడు తల్లికి వందనం చెప్తున్నారు, అప్పుడు దానికి వాళ్ళు ఇంకో పేరు పెట్టారు. సరే, ఏదైనా ఆ స్కీమ్ అనేది 15,000 పిల్లలకి ఇవ్వడం, అందులో 13,000 రూపాయలు డైరెక్ట్గా తల్లి అకౌంట్లో పడడం, పిల్లలందరూ స్కూల్కి వస్తే అటెండెన్స్ 75% ఉండాలని కాదు. అదేవిధంగా గోరుముద్ద, ఈ విధంగా ఈ పథకాలన్నిటికీ చేస్తూనే నాడు నేడు అనేది స్కూల్స్ డెవలప్మెంట్ కార్యక్రమం కోసం, దానికోసం వీటన్నిటికీ దాదాపుగా మేము 1,000 కోట్ల రూపాయలు, అంటే గోరుముద్దకి చూస్తే ఏటా ఒక 1,000 కోట్ల దాకా ఖర్చు పెట్టడం, సంక్షేమ పథకాలు, అదేవిధంగా 40 లక్షల నుంచి 45 లక్షల మంది తల్లులకి ఖాతాల్లో 15,000 రూపాయలు, అదేవిధంగా నాడు నేడుకి సంబంధించి ఇలాగా. అంటే అది ఉద్దేశం మంచిదే కదా సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు ఉన్న పడంగా అదే చెప్తున్నాను, కెపాసిటీ అడిషన్ లేదు దానిలో. నమస్తే, పొలిటికల్ మీడియాకి స్వాగతం. నా పేరు వినాయక్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ మాజీ ఎమ్మెల్సీ, అదేవిధంగా సిపిఎం సీనియర్ నేత డాక్టర్ ఎంవిఎస్ శర్మ గారు. ఆయనతో సమకాలీన రాజకీయ అంశాలపై మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక మీరు దాదాపుగా ఒక దశాబ్ద కాలం పాటు ఎమ్మెల్సీగా పనిచేసిన కాలానికి ఇప్పుడు రాజకీయ పరిస్థితులకి ఎటువంటి తేడా గమనించారంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒక క్రమంగా దీన్ని అర్థం చేసుకుంటే అప్పటి కాలాన్ని తాలూకా కొనసాగింపుగానే ఇది కనబడుతుంది. 10 ఏళ్ల క్రితం రాజకీయాలు బాగున్నట్టు ఇప్పుడు బాగులేనట్టు ఆ రకమైన నిర్ధారణలకు రావడం నేను చేయను. ఒక క్రమం మొదలైంది. 2000 సంవత్సరం కంటే ముందే ఒక క్రమం మొదలైంది. ప్రభుత్వం తాలూకా పాత్ర మారిపోయింది. బేసిక్గా గతంలో ప్రభుత్వాలు ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుని దాని ఫస్ట్ ప్రయారిటీ ప్రజా సంక్షేమం, రెండవ ప్రయారిటీ రాష్ట్రం తాలూకా అభివృద్ధి, మూడవ ప్రయారిటీ పారిశ్రామికవేత్తలకో లేకపోతే ఎంటర్ప్రెన్యూర్స్కో తోడ్పడడం అనేటువంటిది ప్రయారిటీ అలా ఉండేది. అందుకని వాళ్ళు ప్రజలకు ఇచ్చే హామీలకు విలువ ఉండేది. అందులో ఎంత చేయగలరు ఎంత చేయలేరు అనేటువంటిది
ఓ ప్రజలు అంచనా వేసేవాళ్ళు, దాన్ని బట్టి తీర్పు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం తాలూకా ప్రయారిటీ మారిపోయింది. ప్రభుత్వం తాలూకా మొదటి ప్రయారిటీ, రెండో ప్రయారిటీ, మూడో ప్రయారిటీ అంతా ఒకటే, కార్పొరేట్లకి ఎలా పనిచేయాలి అనేది. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నా, కేంద్రంలో అంతకుముందు యూపీఏ సర్కారు ఉన్నా, ఇప్పుడు మోడీ గారి సర్కారు ఉన్నా, కార్పొరేట్లకి పని చేయడం అనేటువంటిదే ప్రభుత్వం యొక్క ఎజెండా. దానికోసం ప్రజల మీద, ప్రజలకు ఉండే పథకాల మీద, వాళ్ళ హక్కుల మీద, అన్నింటి మీద దాడి జరుగుతుంది. ప్రజల ఉమ్మడి వనరుల మీద దాడి జరుగుతుంది. ఈ దాడి జరిగే క్రమాన్ని ప్రజలు ప్రశ్నిస్తారు, ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తెస్తారు. ఆ ఒత్తిడిని చట్టసభల్లో తట్టుకోవడం కష్టం. కాబట్టి అటు పార్లమెంటు సమావేశాల సమయం తగ్గిపోతుంది, ఇటు అసెంబ్లీ సమావేశాలు, కౌన్సిల్ సమావేశాల సమయం తగ్గిపోతుంది, లోకల్ బాడీస్ సమావేశాలే దాదాపు జరగవు. జవాబుదారీతనం, ప్రజలకి జవాబుదారీతనం అనేటువంటిది ప్రభుత్వం వైపు నుంచి ఉండదు. అధికారులు ప్రజలకి జవాబు చెప్పే పరిస్థితి ఉండదు. ప్రజా సంఘాలు కూడా డెమోక్రటిక్ ప్రాసెస్లో భాగం. ఉపాధ్యాయుల సంఘం, ఉద్యోగుల సంఘం, కార్మిక సంఘాలు, వీళ్ళను కూడా అధికారులు పిలిచి మాట్లాడాలి. ఇప్పుడు అసలు వాళ్ళని ఎంటర్టైన్ చేసే పరిస్థితే లేదు. అంటే ఒక డెమోక్రటిక్ గవర్నెన్స్ నుంచి ఆటోక్రాటిక్ గవర్నెన్స్, కొద్దిమంది డబ్బున్న వాళ్ళ కోసం పనిచేసే ప్రభుత్వం ఎలా పనిచేయాలో ఇప్పుడు అలా పనిచేస్తుంది. అంటే మీరు గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా దాదాపుగా 2-3 దశాబ్దాల క్రితం పోరాటాలు కొనసాగించారు. అప్పట్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడంతో ప్రభుత్వం కూడా వెనకంజ వేసిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ దాదాపుగా 2-3 ఏళ్ళు కూడా కాదు, దాదాపుగా 4-5 ఏళ్ళు అయి ఉంటుంది. అది అప్పటి నుంచి కూడా 4 ఏళ్ళు బట్టి కూడా ఆ పోరాటం కొనసాగుతుంది. ప్రైవేటీకరణ అనౌన్స్మెంట్ మోదీ ప్రభుత్వం తీసుకురాగానే ఇక్కడున్న స్టీల్ ప్లాంట్ కార్మికుల్లో ఒక విధమైన భయం కనిపించింది. అక్కడి నుంచి అందరూ దాదాపుగా పోరాటాలు కొనసాగిస్తున్నారు. మళ్ళీ రెండో దఫా 2024 తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎక్కడా జరగట్లేదు, మేము నిలుపుదల చేసాము అనేది చెప్తున్న మాట. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రైవేటీకరణ ఆగిందంటారా? ఏంటి పరిస్థితి దానికి సంబంధించి? ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేటువంటిది ఒక్కటే దాని థ్రెట్ కాదు, స్టీల్ ప్లాంట్ మనుగడే థ్రెట్. ఇప్పుడు దాన్ని ప్రైవేటీకరించను అంటే దాని అర్థం, ఇప్పుడు మా ఇంట్లో ఆవుని నేను అమ్మాను కానీ దాన్ని గడ్డి పెట్టను అంటే ఏమవుతుంది? ఆవు చచ్చిపోదా? ఇప్పుడు అటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు, అటు మోడీ గారు చేస్తున్నటువంటిది. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనాలేమో స్టీల్ ప్లాంట్ దగ్గర దాని పరిధిలో ఉన్నటువంటి భూముల మీద ఉంది వాళ్ళ కన్ను, ఎలా అమ్మేసుకుని మనం దాని నుంచి ఏం సంపాదించుకోవాలనేది. కేంద్రం పరిస్థితి ఏంటంటే స్టీల్ ప్లాంట్ ఇది ఓ పొటెన్షియల్ థ్రెట్. అక్కడ ఆర్సిలర్ మిట్టల్కి పెర్మిషన్ ఇచ్చారు కదా, ఆ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగితే మార్కెట్లో దానికి ఇది థ్రెట్. ఎందుకంటే ప్రపంచంలో స్టీల్ మార్కెట్ ఒక మాంద్యంలో ఉంది. చాలామంది ప్రపంచ పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా మాట్లాడతారు. ఆర్సిలర్ మిట్టల్ స్టీలు వస్తుంది, ఇది నడుస్తుంది, ఇంకో స్టీల్ ప్లాంట్లు వస్తాయి, ఇలాంటి కబుర్లన్నీ జనాలకి చెవిలో పువ్వులు పెట్టడానికి తప్ప ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో ఉత్పత్తి రంగం అనేటువంటిది పడుకుండిపోతుంది. ఇటువంటి టైంలో ఒక బహుళజాతి కంపెనీ అయిన మిట్టల్ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టీల్ ప్లాంట్ కంపెనీ పెట్టి ఉత్పత్తి చేయడం అనేటువంటిదే కనుక జరిగితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనుగడను లేకుండా చేయడమే జరుగుతుంది. లేదా ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ రావడం అనేది ఒక పెద్ద నాటకం, అతనికి ఆ భూములు అప్పచెప్పడానికి అది ఒక సాకుగా మాత్రం ఉంటుంది. కాబట్టి ఈ వరల్డ్ మార్కెట్లో ఉన్నటువంటి ఈ మాంద్యం, స్టీల్ మార్కెట్కి వచ్చినటువంటి సంఘటన, చైనా ఇదివరకు మన దగ్గర నుంచి స్టీల్ చాలా ఇంపోర్ట్ చేసుకునేది, ఇప్పుడు చైనా ఒక పెద్ద ఎక్స్పోర్టర్గా ఉంది. వాళ్ళు గ్రో అయ్యారు ఈ కాలంలో. కాబట్టి ప్రపంచ మార్కెట్లు తగ్గిపోతుంది, అందులో మనకి పోటీ కూడా పెరిగిపోతుంది. మన దేశంలో స్టీల్ కన్స్యూమ్ చేయడానికి మన దగ్గర ప్రభుత్వం తీసుకునే అభివృద్ధి కార్యక్రమాలు తగ్గిపోతున్నాయి. ఈ టైంలో ఈ స్టీల్ ప్లాంట్ని మూసేయడం లేకపోతే అమ్మేయడం ఏదో చేసి భూములు అమ్మేసుకుంటే ఓ పని అయిపోతుంది అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప, మన దేశానికి మనకి ఇక్కడ అభివృద్ధి ప్రాజెక్టులకి మనం కట్టాలనుకున్న ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్టులు చేయాల్సినవి చాలా వాళ్ళు చెబుతున్నప్పుడు వాటన్నిటికీ అవసరమైన స్టీల్ మన విశాఖ ఉక్కు ద్వారా ఇచ్చి దీన్ని మనం నిలబెట్టుకుందామని చాలా సులువుగా చేయొచ్చు ఆ నిర్ణయం. దానికి సొంత గనులు ఇచ్చి మీ స్టీలే మేము మొట్టమొదట కొంటాం అని ఒక నిర్ణయం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే అయిపోయింది. ఆ స్టీల్ ప్లాంట్ లాభాల్లో బ్రహ్మాండంగా నడుస్తుంది.
దానికి సొంత గనులు ఇవ్వకపోవడం కావాలని డెలిబరేట్గా చేస్తున్నారు. ఇప్పటి నుంచే కాదు, గతంలో కూడా దానికి అప్పుడు కేంద్రం అడ్డుకుంది. అప్పుడు బయ్యారం గనులు ఇస్తాము అనే ఒక మాట దాదాపు రాజశేఖర రెడ్డి అన్న టైంలో వచ్చేస్తున్నాయేమో అన్న ఒక ఇంప్రెషన్ వచ్చింది. కానీ అదంతా గాలి జనార్దన్ రెడ్డి కైంకర్యం అయిపోయాయి అవన్నీ. ఇప్పుడేమో వేరే చోట తక్కువ క్వాలిటీ ఉన్న గనులైనా రాష్ట్రంలో ఉన్నవైనా కనీసం ఇవ్వండి అంటే ఇది మేము అన్ని మెట్టల్కి ఇస్తాం అనేటువంటి వైఖరి ఓపెన్గా ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి నష్టం కలిగించే లైనే తీసుకుంటుంది రాష్ట్రం. అంటే ఇప్పుడు దాదాపుగా చూసుకుంటే స్టీల్ ప్లాంట్ మనుగడకి కష్టం అంటారు భవిష్యత్తులో. స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వం నిలబెట్టి దానివల్ల లాభం పొందొచ్చు. స్టీల్ ప్లాంట్ వల్ల ప్రభుత్వానికి లాభం వస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేటువంటి అమ్మకాల మీద సేల్స్ ట్యాక్స్ దాని మీద వచ్చేంత రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎక్కువ. దాన్ని నష్టపెడితే పెద్ద భారీ స్టీల్ ప్లాంట్ దానివల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం దానికి తగ్గిపోతుంది. రెండోది, ఈ ఉద్యోగులు వీళ్ళందరూ ఎక్కువ మంది ఉంటే ఈ ప్రాంతం మార్కెట్, వాళ్ళ కొనుగోలు శక్తి, వాళ్ళ జీతాలతో ఇక్కడ మార్కెట్ పెరుగుతుంది. వాళ్ళందరినీ ఇళ్ళకి పంపిస్తే విశాఖపట్నం మార్కెట్, దీని వ్యాపారం, ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ కానీ మిగతా వ్యాపారం కానీ విద్యారంగంలో కానీ అన్ని రంగాల మీద ప్రభావం, అన్ని రంగాల మీద దాని ప్రభావం ఉంటుంది స్టీల్ సిటీ. కాబట్టి నగరాన్నే, అది కేవలం విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ సమస్య కాదు, నగరం మనుగడకే ఒక సమస్యగా అది మారిపోతుంది. ఇది అందుకు విశాఖ ప్రజలందరూ ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళకి అది డైరెక్ట్గా ఇంత అకాడమిక్గా తెలిసినా తెలియకపోయినా ఆ ఫీలింగ్ వాళ్ళు దాంతో కనెక్ట్ అయి ఉన్నారు. కాబట్టి స్టీల్ ప్లాంట్ లేకపోతే మనకు ఎలాగా అనేటువంటి ఒక అటాచ్మెంట్ ప్రజల్లో సెంటిమెంట్ ఉండడానికి కారణం అది. దీని వెనకాల ఏమైనా కార్పొరేట్ శక్తులు ఏమైనా ఉన్నాయంటారా? అంతే కదా, కార్పొరేట్ శక్తులే దీన్ని బతకనివ్వకుండా, ఇప్పుడు ఒక ప్రైవేటు పరిశ్రమే దీన్ని స్టీల్ ప్లాంట్ని తీసుకుని దీన్ని బాగా నడుపుదాం అనేటువంటి ఆ రకమైన దృష్టి కూడా లేదు. క్విక్ మనీ ఎలా వస్తుంది? స్టీల్ ప్లాంట్ని మూసేసి ఆ భూములు అమ్మేసుకుంటే వస్తుంది. అది మీరు రైల్వే జోన్ సాధన కోసం పెద్ద ఎత్తున అప్పుడు పోరాటాలు చేశారు. సిపిఎం మీరందరూ వామపక్షాలందరూ కూడా రైల్వే జోన్ సాధన సమితి కింద ఏర్పాటు చేశారు. ఇప్పుడు రైల్వే జోన్ ఏర్పాటైంది, 2-3 సంవత్సరాలుగా చూస్తున్నాం రైల్వే జోన్ ఏర్పడేదని ప్రధానమంత్రి మోడీ గారు చెప్పడం. ఇప్పటికి ఇంకా కార్యరూపం అయితే దాల్చలేదు. జీఎం అయితే నియమించారు, కానీ ఇదే సమయంలో కేకే లైన్ అనేది లేకపోవడం ఎలా చూస్తారు సార్ ఇందులో? ఇప్పుడు వాళ్ళు ఇది ఇష్టం లేని జోన్ ప్రకటన. ఇదివరకు అక్కడ నవీన్ పట్నాయక్ గవర్నమెంట్, ఇక్కడేమో వేరే గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా బీజేపీ దీనికి అనుకూలంగా లేదు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంటే అక్కడ ఉంది. కాబట్టి వాళ్ళు బంగారు బాతు లాంటి వాటిని ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు రైల్వే జోన్లు రాష్ట్రాల హద్దుల్ని బట్టి ఉండవు. వాళ్ళ వాదన ఏమిటంటే కేకే లైన్లో అరకు దాటిన దగ్గర నుంచి ఒరిస్సాది కాబట్టి అదే ఎక్కువగా ఉంది కాబట్టి అటునుంచి ఫ్రైట్ అంతా వస్తుంది కాబట్టి దీన్ని పట్టుకెళ్ళి మేము అవతల పక్క ఈస్ట్ కోస్ట్ రైల్వేలో కలుపుతాం అని వాళ్ళు అంటున్నారు. కానీ పాయింట్ అది కాదుగా. ఆ లైను, దాని ఆపరేషను, దాని ఇంజన్లు, దాని సర్వీసింగు, దాని స్టాఫ్ అందరూ విశాఖపట్నం వాళ్ళు అక్కడి నుంచి ఆపరేట్ చేయలేరు. అక్కడ వాళ్ళకి వేరే ఎలక్ట్రిక్ లోకో షెడ్ లాంటివి లేవు. అక్కడికి పెడితే అది నడవదు. అంటే ఇప్పుడు ఏంటంటే ఆ లైన్ తీసేయడం అంటే ఏంటంటే చాకరీ అంతా మనం చేస్తాం, ఇన్కమ్ అంతా కూడా అవతల డివిజన్ లెక్కలోకి వెళ్తుంది, అవతల జోన్ లెక్కలో, రాయగడ డివిజన్కి వెళ్తుంది, వాళ్ళకి వెళ్తుంది. అది ఆ ఈస్ట్ కోస్ట్ రైల్వే కింద ఉంటుంది. అంటే ఆవుకి మనం మేత వేస్తాం, ఇంకెవడో పాలు పిండుకుంటున్న పద్ధతిలో ఉంటుంది. అది ఒకటి ప్రధానమైన. ఇంకోటి సార్, గత ప్రభుత్వం ఏమో సంక్షేమం పేరుతోటి లక్షల కోట్ల రూపాయలు అప్పులు, దాన్ని ఏకంగా అయితే 10 లక్షల కోట్లు అప్పులు చేశారు, రాష్ట్రాన్ని శ్రీలంక చేశారని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కూడా కాకుండానే దాదాపుగా 3 లక్షల కోట్ల అప్పులు. ఆ ప్రభుత్వం చేసే అప్పులు కావచ్చు, ఈ ప్రభుత్వం చేసే అప్పులు కావచ్చు, ఏ విధంగా విశ్లేషిస్తారు సార్ మీరు? 2 పాయింట్లు దీనిలో ఉన్నాయి. ఒకటేంటంటే సంక్షేమానికి చేసే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తీర్చేటటువంటి వనరుల్ని పెంచుకునేలాగా ప్లాన్ ఉండాలి. అంటే ఇప్పుడు ఒక ప్రాంతంలో మీరు ఇన్ని ఉచితాలు కొన్ని ఇచ్చారు. ఈ ఉచితాలు ఇచ్చినటువంటివి అప్పులు చేసి ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం తాలూకా కెపాసిటీ ఎడిషన్ ఏమైంది దానివల్ల? దానికి బదులు ఇప్పుడు ఈ ప్రైవేటు విద్యకి ఈ తల్లికి వందనం అనో అమ్మఒడనో ఇలా బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టే బదులు ప్రభుత్వం కెపాసిటీ ఎడిషన్ ఖర్చు పెట్టుంటే, అంటే ప్రభుత్వ పాఠశాలలే కట్టుంటే, మేమందరం ప్రభుత్వ స్కూళ్ళలోనే చదువుకున్నాం, మా నాణ్యత ఏమీ దెబ్బతినలేదు కదా. ప్రభుత్వ పాఠశాలలే నాణ్యతగా ఎక్కువ పెట్టి విద్యా ప్రైవేటీకరణ అనేటువంటిది చేయకుండా ఉంటే ఇంత ఉచితాలు ఇవ్వక్కర్లేదు కదా, ఉపాధి కూడా పెరిగి ఉండేది కదా. వైద్యం కూడా అంతే. ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలన్నీ ఇస్తానంటున్నది ప్రభుత్వమే పూనుకుని మెడికల్ కాలేజీలు కడితే ప్రజలకు ఎంత డబ్బు మిగులుతుంది? చదువుకునే వాళ్ళకి. డాక్టర్లు ఎంతమంది రంగంలోకి వస్తారు? పేదవాళ్ళు ఎంతమంది డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఇచ్చి కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఉచిత పథకాలు అనేటువంటివి దాంతోపాటు కెపాసిటీ ఎడిషన్ ఉండే పాలసీ గవర్నమెంట్ దగ్గర ఉండాలి. గత ప్రభుత్వం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సందర్భంలో వైద్యానికి విద్యకి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. అందులో భాగంగానే మేము ఇప్పుడు ప్రస్తుతం పిల్లలు చదువుకోవడానికి వెళ్ళడం కోసం మేము ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఏదైతే 15,000 రూపాయలు ఇప్పుడు తల్లికి వందనం చెప్తున్నారు, అప్పుడు దానికి వాళ్ళు ఇంకో పేరు పెట్టారు. సరే, ఏదైనా ఆ స్కీమ్ అనేది 15,000 పిల్లలకి ఇవ్వడం, అందులో 13,000 రూపాయలు డైరెక్ట్గా తల్లి అకౌంట్లో పడడం, పిల్లలందరూ స్కూల్కి వస్తే అటెండెన్స్ 75% ఉండాలనేది కాదు. అదేవిధంగా గోరుముద్ద, ఈ విధంగా ఈ పథకాలన్నిటికీ చేస్తూనే నాడు నేడు అనేది స్కూల్స్ డెవలప్మెంట్ కార్యక్రమం కోసం, దానికోసం వీటన్నిటికీ దాదాపుగా మేము 1,000 కోట్ల రూపాయలు, అంటే గోరుముద్దకి చూస్తే ఏటా ఒక 1,000 కోట్ల దాకా మాకు ఖర్చు పెట్టడం, సంక్షేమ పథకాలు, అదేవిధంగా 40 లక్షల నుంచి 45 లక్షల మంది తల్లులకి ఖాతాల్లో 15,000 రూపాయలు, అదేవిధంగా నాడు నేడుకి సంబంధించి ఇలాగా. అంటే అది ఉద్దేశం మంచిదే కదా సార్. ఇప్పుడు ఉన్న పడంగా అదే నేను చెప్తున్నాను, కెపాసిటీ ఎడిషన్ లేదు దానిలో. ఇప్పుడు మీరు స్కూల్ బిల్డింగ్లకి బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టారు, స్కూల్లో టీచర్ల నియామకానికి ఎందుకు పెట్టలేదు? టీచర్కి మనం జీతం ఇచ్చామంటే ఆ జీతం అంతా ఎక్కడికి వెళ్తుంది? మార్కెట్లోకి వస్తుంది. ఎకానమీ, నేను మాట్లాడుతుంది ఎకానమీ. రిక్రూట్మెంట్ మెడికల్ సైడ్లో కానీ ఎడ్యుకేషన్ సైడ్లో కానీ రిక్రూట్మెంట్ అనేటువంటిది చేయకుండా మేము బిల్డింగ్లు కడతాం, మెడికల్ కాలేజీలు కడతాం, అది కడతాం, ఇది కడతాం అంటే మార్కెట్లోకి డబ్బు ప్రవహించదు. సిబ్బందిని నియమిస్తే సర్వీసు ప్రజలకు దగ్గరికి అవుతుంది, అది చవక అవుతుంది. వీళ్ళకి ఇచ్చే జీతాలన్నీ మళ్ళీ మార్కెట్లోకి వచ్చి రొటేషన్లోకి వచ్చి రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరుగుతుంది. అది ఎకనామిక్ ప్రిన్సిపల్. అందుకని సంక్షేమం, కెపాసిటీ ఎడిషన్ రెండు కలిపి ఒక కాంపోజిట్ ప్లాన్ కింద నడవాలి. నడిచినప్పుడు రాష్ట్రంలో ఆ గ్రోత్ ఉంటుంది. మీరు కేరళ వాళ్ళ ప్లానింగ్ చూస్తే మీకు అది కనబడుతుంది. వాళ్ళు చేయగలుగుతున్నారు. కేంద్రం వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు, ఆంధ్రాకి ఇవ్వట్లేదు, అందరికీ ఎగనామం పెడుతుంది. అన్ని పరిమితుల మధ్య వాళ్ళు చేయగలుగుతున్నారంటే వాళ్ళు సంక్షేమాన్ని వదిలిపెట్టలేదు. ఇక్కడ ఎంత సంక్షేమం, అక్కడ సంక్షేమాన్ని చేస్తున్నారు. ఆ సంక్షేమాన్ని రాష్ట్రం తాలూకా ఓవరాల్ కెపాసిటీ ఎడిషన్తో దాన్ని సమన్వయం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ కోఆపరేటివ్ సిస్టమ్ని స్ట్రెంగ్థెన్ చేసుకున్నారు, ఇక్కడ ప్రైవేట్ బ్యాంకులను నువ్వు స్ట్రెంగ్థెన్ చేసుకున్నావు. ఈ ప్రైవేట్ బ్యాంక్ వాళ్ళని రాష్ట్ర కెపాసిటీ ఎడిషన్కి ఏమి సాయం చేయరు. సో డిపెండింగ్ ఆన్ కార్పొరేట్స్ ప్లస్ సంక్షేమం, ఈ కాంబినేషనే ఫ్లాప్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి చేసింది అదే. ఆయనైనా నాడు నేడులో బిల్డింగ్లు కట్టాడు. డిఎస్సి పూర్తి చేయ 1000 ఉద్యోగాలు ఉన్నాయి, నియమించండి అంటే చూద్దాం, చేద్దాం. డిఎస్సీలు వాళ్ళేమో ఒకటే, ఒక్కొక్కళ్ళ హయాంలో ఒక్కొక్క డిఎస్సి జరిగింది అంతే. వాళ్ళేమో నవరత్నాలు అని చెప్పారు సార్, వీళ్ళేమో సూపర్ 6 అంటున్నారు. 6 సూపర్ 6 అన్నారు. సంక్షేమ పథకాలతోటి రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఆర్థిక భారం పెరగట్లేదంటారా? సంక్షేమ పథకాలు ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు పేదలకి మీరు ఒక 100 రూపాయలు ఇచ్చారనుకోండి, ఆ 100 రూపాయలు ₹1 వాడి దగ్గర దాచుకోడు, మళ్ళీ మార్కెట్లోకి వస్తుంది. మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని మీద గవర్నమెంట్కి 12-13%, 15% వాళ్ళకి ట్యాక్స్ వస్తుంది. అంటే 100 ఇచ్చి తిరిగి 20 రూపాయలు వెంటనే తీసుకున్నట్టు. ఈ 80 రూపాయలు డైరెక్ట్గా ఎవరికో ఒకరి దగ్గర ఆగిపోదు. వాడు ఏ దుకాణం వాడికో ఇంకో షాపుకో వాడు కొనే సరుకులు బట్టి ఉంటుంది. అక్కడ మరో రౌండ్ వస్తుంది, 3 రౌండ్స్ ట్యాక్స్ వస్తుంది. ఒక పేదవాడికి ఒక 100 రూపాయలు ఇస్తే 3 రౌండ్లు కలిపి కనీసం ఒక 40 రూపాయలు గవర్నమెంట్ వెనక్కి వచ్చేస్తుంది. సో మనకి సంక్షేమం కింద చూపిస్తున్నటువంటిది 40,000 కోట్లు అనుకోండి, గవర్నమెంట్కి తిరిగి వచ్చేది తీసేస్తే యాక్చువల్గా గవర్నమెంట్ అందులో ఖర్చు పెట్టేది ఒక 25,000 కోట్లు. అది ఖర్చు పెట్టడం వల్ల వాళ్ళు బతకగలుగుతున్నారు.
అంటే సంక్షేమం చేయడం అనేది కరెక్ట్, సంక్షేమం సంక్షేమ పథకాలు. అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత, చెయ్యాలి. కానీ సంక్షేమం చేసేటటువంటిది ప్యారలల్గా ప్రభుత్వం తాలూకా కెపాసిటీ ఎడిషన్ అది పెరిగేటట్టు ఉండాలి. ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయనుకోండి, ఇరిగేషన్ ప్రాజెక్టులలో తొందరగా పూర్తయ్యే వాటిని, చిన్న చిన్న వాటిని ముందు పూర్తి చేసుకుంటూ ఉంటే అక్కడ ప్రొడక్షన్ పెరుగుతూ ఉంటుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంటుంది. ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకుని ఇప్పుడప్పటికే పూర్తి కాని పోలవరం తీసుకుని దానిలో మన డబ్బులన్నీ పెట్టి అది పూర్తవదు, తెగదు, క్యాపిటల్ అంతా బ్లాక్ అయిపోయింది. చిన్న చిన్న అవ్వాల్సిన 100 కోట్లకి 200 కోట్లకి 500 కోట్లకి అవ్వాల్సిన ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి. ఇది ఏ తెలివైనటువంటి పథకం? ఎవడైనా ఇలా చేస్తాడా? ఇద్దరు అదే పొరపాటు. లార్జ్ కాంట్రాక్టర్స్కో పెద్ద కార్పొరేట్స్కో బెనిఫిట్ ఇవ్వడం అనేటువంటిది వాళ్ళ ప్రయారిటీ ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. ప్రజలు నోరెత్తకుండా ఉండడానికి దానికి నవరత్నాలను సూపర్ 6 అనో పేరు పెట్టి పంచిపెడుతుంటారు. అది పంచిపెట్టడంలా కనిపించేసరికి మధ్యతరగతి ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, ఈ పేదవాళ్ళందరికీ ఇచ్చి వీళ్ళని సోంబేరులా తయారు చేస్తున్నారు, రాష్ట్ర అభివృద్ధి లేదు అనుకుని సంక్షేమ పథకం వల్ల రాష్ట్ర అభివృద్ధి అవ్వలేదని వాదించే వాళ్ళు తయారవుతారు. దీనికి దానికి పోటీ లేదు. రాష్ట్ర అభివృద్ధి అవ్వకపోవడానికి కారణం కార్పొరేట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేయడం. ఈ రాష్ట్రాన్ని తలకు ఎకనామిక్ ప్లాన్ ఇలా ఈ 10 ఏళ్లలో ఈ రకమైన అభివృద్ధి పద్ధతిలో వెళ్తాము అనేటువంటి ప్లాన్ ఈ ప్రభుత్వాలకు లేదు. విజన్ 2047 అనే డాక్యుమెంట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అదంతా ముందు వెనక అంతా చదివాను, అందులో విజన్ ఏమీ లేదు. అది మనకు చూసారా 3D కళ్ళద్దాలు కంటికి తగిలించడం తప్ప యాక్చువల్ విజన్ దానికి సంబంధం లేదు. అది ఇంప్లిమెంట్ అయ్యేది కూడా కాదు. మీరు గత ప్రభుత్వాన్ని చూశారు, ఈ ప్రభుత్వాన్ని రెండు ప్రభుత్వాల్లో వేరియేషన్ ఏం చెప్తారు సార్? ఏమీ లేదు. నా లెక్కలో ఎకనామిక్ పాలసీస్ వరకు ఇద్దరిలో వేరియేషన్ లేదు. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి ఏ వేరియేషను లేదు. ఇద్దరూ కేంద్రం తాలూకా అన్యాయం గురించి నోరెత్తకుండా ఉన్నారు. ఇద్దరూ ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా ఉన్నారు. ఇద్దరూ పోలవరం విషయంలో దానికి చేయాల్సిన న్యాయం చేయలేదు. ఇద్దరూ కార్పొరేట్లకు సేవ చేయడంలో పోటీ పడ్డారు. ఇప్పుడు ఇద్దరూ చక్కగా ఒక అండర్స్టాండింగ్తో కార్పొరేట్లకి ఈయన అపోజిషన్లో ఉన్న కార్పొరేట్లకు సేవ చేస్తున్నారు. ఇందులో నాకైతే ఏమి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అదానీ గారు సౌర విద్యుత్ ప్లాంట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో 1750 కోట్ల వరకు లంచం ఇచ్చినట్టు అమెరికా కోర్టులో కేసు నమోదైంది. పెద్ద గొడవ అయింది. అప్పుడు అపోజిషన్ లీడరు తనని జైలుకి పంపించినటువంటి వాడు ఒక పెద్ద అవినీతి కుంభకోణంలో ఇరుక్కున్నాడు. దాని మీద పయ్యావుల కేశవ్ గారు ఇప్పుడు ఆర్థిక మంత్రి గారి కోర్టులో కేసు కూడా వేసి ఉన్నాడు. ఇటువంటి ఇష్యూ దొరికినప్పుడు ఆయన్ని జైల్లో పెట్టాలి. ఆయన అమెరికాలో ఏ ఆరోపణలు పెట్టారో ఆ ఆరోపణలు తెప్పించుకుని రాష్ట్రంలో కూడా క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎలా ప్రారంభించాలనేది ఆలోచించాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రతిస్పందన ఏమిటి? ఒకసారి ఒప్పందం అయిన తర్వాత దాన్ని మనం ఖచ్చితంగా గౌరవించాలి, లేకపోతే మనం బోల్డ్ పెనాల్టీ కట్టుకోవాలన్నాడు. ఇది ఎక్కడ సూత్రం నాకు తెలియదు. ఒప్పందం అదే అవినీతి చేసింది, ఒప్పందం ఎలా అయింది? ఇది జగన్మోహన్ రెడ్డి గారి మధ్య అదానీ మధ్య జరిగిన ఒప్పందం, వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్, దాన్ని చంద్రబాబు నాయుడు గారు కాపాడుతున్నాడు. మరి వాళ్ళిద్దరు వేరువేరని నేను ఎలా అనుకుంటాను? మననే అమాయకులను చేయడానికి మేమిద్దరం పోట్లాడుతున్నాం అని చెప్పడానికి జరుగుతున్న డ్రామా తప్ప ఇంకేమీ కాదు. తాజాగా అదే విషయం మొన్న పత్రికలో వార్త వచ్చింది. తెలుగు పత్రికలో ఎక్కడ రాలేదు. విశేషం అది ఏమొచ్చిందంటే, అమెరికా కోర్టులో ఈ నష్టం ఎవరైతే కోర్టుకు వెళ్ళారో మమ్మల్ని మోసం చేసాడు, మేము షేర్లు కొన్నాం అదాని దగ్గర, అతను ఇలాంటి లావాదేవీలు నడిపాడని మాకు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది, దీని సంగతి తేల్చండి అని వాళ్ళు అమెరికాలో కోర్టులో వేశారు. మాకు ఇంతవరకు సమాధానం రాలేదని వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్తే కోర్టు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అడిగితే వాళ్ళు చెప్పారు, ఇది అమెరికన్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంటు కూడబలుక్కుంటే తప్ప అదానీ గారికి మేము సమన్లు జారీ చేయలేమని. ఈ వార్త వచ్చిన వెంటనే ఇక్కడ అదానీ గారు వెంటనే స్పందించాడు. నాకు సమన్లు ఇస్తే నేను పుచ్చుకుంటానన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ మోడీ ఈ విషయం మీద మాట్లాడుకోవడం అంటే ట్రంప్ గారు మోడీ గారు ఇంకా చెవులు మెలేస్తాడు. కాబట్టి ముందు అదానీ గారు తన నాయకుడిని రక్షించుకోవడానికి సమన్లు ఇస్తే తీసుకుంటానన్నాడు. సమన్లు ఇస్తే తీసుకుంటే ఏమిటవుతుంది? అమెరికాలో కేసు ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయినప్పుడైనా ప్యారలల్గా ఆంధ్రాలో స్టార్ట్ అవ్వాలి కదా. అప్పుడు ఇది ఒక డిమాండ్ అవుతుంది కదా, ఇది ఒక చర్చనీయాంశం అవుతుంది కదా. ఎందుకు అవ్వట్లేదు? అంటే ముందుకు తీసుకెళ్లకుండా అడ్డుపడుతుంది చంద్రబాబు నాయుడు గారు అంటారా? ముందు వాళ్ళు తీసుకెళ్లారు, వాళ్ళిద్దరూ కూడబలుక్కునే చేస్తున్నారు. అందుకనే లడ్డు వచ్చింది. ఇప్పుడు లడ్డు గొడవ కొత్తగా ఏం లడ్డు కల్తీ, ఎన్నాళ్ళు అయింది లడ్డు కల్తీ తగ్గు. ఎందుకు వచ్చింది అనుకున్నారు? ఇది కాపాడడానికి వచ్చింది. నా స్పష్టమైన అభిప్రాయం అది. ఇది ఒక పెద్ద
నాటకం ఆడుతున్నాయి ఈ 2 పార్టీలు, 3 పార్టీలు కలిసి. 3 పార్టీలు ఏంటి సార్? జనసేన కూడా ఉంది కదా కూటమిలో. 4వ పార్టీ బీజేపీ కూడా ఉంది కదా. వాళ్ళు పైన మొత్తం ఓవరాల్గా వాళ్ళది డైరెక్షన్ వాళ్ళది. ఇక్కడ ఉన్నటువంటి 3 పార్టీలు నాటకం ఆడుతున్నాయి. తిరుపతి లడ్డు గురించి ఏం చెప్తారు సార్? లడ్డూలో కల్తీ జరిగితే, ఏ లడ్డూలో ఇప్పుడు ఏదైనా కల్తీ జరిగితే ప్రొసీజర్ ఏమిటి సార్? కల్తీ జరిగిందని అనుమానం ఉన్నది ల్యాబొరేటరీకి పంపిస్తాం. అది ఏ రోజు ప్రొడక్షన్ అయింది, దానికి సరుకు ఎక్కడి నుంచి వచ్చింది, అన్ని లాగ్ బుక్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి వాళ్ళ దగ్గర. రికార్డు చాలా పక్కాగా ఉంది, అంతా కంప్యూటర్లో ఉంది. దాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చడానికి కూడా కాదు. ఏ పర్టికులర్ లడ్డూలో కల్తీ జరిగిందో ఆ లడ్డూలోకి ఏ కంపెనీ సరఫరా చేసి నెయ్యి వెళ్ళింది, లేకపోతే ఇంకొక ఇన్పుట్ అందులో వాడింది ఏదైతే అది ఏది వెళ్ళింది అనేటువంటిది క్లియర్గా అవుతుంది. ఆ సప్లయర్ని పట్టుకుని వాడి మీద యాక్షన్ తీసుకోవాలి. అటువంటి కల్తీని అనుమతించిన ఆ రోజు ఆ డ్యూటీలో లేకపోతే ఆ పనులు చేసిన అధికారులందరూ యాక్షన్ తీసుకోవాలి. దీనికి ఇంత పెద్ద చర్చ ఎందుకు? ఇందులో రాజకీయం ఏముంది? ఒక కల్తీ జరిగితే కల్తీని నిరోధించేటువంటి యంత్రాంగమే లేదా మన దగ్గర? ఉంది కదా. దీన్ని ఎందుకు రాజకీయం చేశారు? ఒకటి. రెండోది, ఏ రోజు లడ్డు కల్తీ అయింది, ఏ సంవత్సరాల్లో అయింది, ఇప్పుడు లడ్డు కల్తీతో ఉందా లేదా, ఇప్పుడు సప్లయర్ ఎవడు, అప్పుడు సప్లై చేసిన వాళ్ళని ఇప్పుడు సప్లై చేయడంలో బ్లాక్ లిస్ట్లో పెట్టారా లేదా, ఎవరికీ ఏమీ తెలియదు. దీని మీద ఏమైనా ఒక వైట్ పేపర్ ఇప్పటికైనా ఇచ్చారా? ఇప్పుడు నేను తిరుపతి వెళ్ళి లడ్డు కొనుక్కుంటే అది కల్తీతో ఉందో లేదో నాకు ఎవడైనా గ్యారంటీ ఇవ్వగలడా? అదే అనుమానం జనాల్లో ఉంది ఇప్పుడు. అయినా ప్రసాదం కాబట్టి తినేస్తున్నారు. పాయింట్ ఏంటంటే అక్కడ ఎటువంటి కల్తీ లేకుండా ఉండడానికి కొన్ని పద్ధతులు పెట్టారు. ప్రసాద్ గారు, మన పివిఆర్కే ప్రసాద్ గారు వాళ్ళ టైం నుంచి ఒక స్ట్రీమ్ లైన్ అయిన పద్ధతి నడుస్తుంది. దాని తర్వాత కొద్దిగా గట్టి చేశారు. అవినీతి ఉందా లేదా అవన్నీ జనరల్ డిస్కషన్ వల్ల ఉపయోగం లేదు. స్పెసిఫిక్ ఇష్యూ లడ్డూలో కల్తీ అంటే ఎప్పటి లడ్డూలో కల్తీ గుర్తించారు, ఎవరు గుర్తించారు, దాన్ని ఏ ల్యాబ్ ఖరారు చేసింది. రెండవది, జంతువుల కొవ్వు అంటారు. ఆవు నెయ్యి వనస్పతి ఏమిటండి? ఆవైనా జంతువే కదా. బై మిస్లీడింగ్ పీపుల్ జంతువు కొవ్వు కలిసింది అని రిపోర్ట్లు వచ్చాయంటే జంతువు కొవ్వు కాకపోతే ఇంకే కొవ్వుతో అవుతుందండి అది. పంది కొవ్వు అలాంటివి కూడా చెప్తున్నారు. అదే అనలేదు, మళ్ళీ జంతువు కొవ్వు అంటున్నారు. జంతు కొవ్వు కాకుండా ఆవు కూడా జంతువే కదా. ఆవు నెయ్యి కాదు, మనం ఆవు నెయ్యి స్పెసిఫికేషన్. ఆవు నెయ్యి సప్లై చేయలేదు అనుకోండి, ఏ రోజు లడ్డూలో సప్లై చేయలేదో ఆ సప్లయర్ని పట్టుకొని బ్లాక్ లిస్ట్ చేయాలి. ఇప్పటికీ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని వ్యాన్లు తిప్పి పంపించినవి ఉన్నాయి. అప్పుడు అన్న అధికారుల్లో అవినీతి జరిగి ఉండొచ్చు. ఆ అవినీతి అధికారులకు అప్పుడు ఉన్నటువంటి పై నాయకులు సపోర్ట్ ఇచ్చి ఉండొచ్చు. ఏ రోజు ఎప్పుడు కల్తీ జరిగిందో దాన్ని పట్టుకొని అక్కడి నుంచి దాన్ని ఫిక్స్ చేయాలి కదా. ఈ చర్చ వల్ల ఏమిటవుతుంది? వాళ్ళ మీద వీళ్ళు దాడి, వీళ్ళ మీద వాళ్ళు దాడి, వాళ్ళ మీద వీళ్ళ కేసులు, వీళ్ళ మీద వాళ్ళ కేసులు. మేము నీతి పరులం అని వీళ్ళు చెబుతారు, మీ అవినీతి పరులని తేలిపోయింది, సిట్ రిపోర్ట్ ఇచ్చిందంటారు. సిట్ రిపోర్ట్లో ఏముందో ఇంతవరకు ఏ పత్రికలోనూ రాలేదు. అన్ని లీక్లే కదా సార్. లీక్ అయినప్పుడు తగులేలా ఆడుకుంటారు? ప్రజలందరికీ వాస్తవం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా. అదే సుప్రీంకోర్టుకి ఇచ్చింది అది సిట్ అనేది. మరి అప్పుడు వీళ్ళు ఎక్కడ తగులాడుకుంటారు? వీళ్ళ సిట్ రిపోర్ట్ ఫైనల్గా వచ్చే వరకు చెప్పాలి. సుప్రీంకోర్టు మొదట్లోనే చివాట్లు పెట్టింది. లడ్డు కల్తీ జరిగితే డీల్ చేసే పద్ధతి ఇదేనా? ఎక్కడ కల్తీ జరిగితే దాని మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోండి అని. దాని మీద ఆ సిట్ వేశారు. సిట్ తాలూకా నివేదిక తీసుకుని దాని ప్రకారం యాక్షన్ తీసుకుని యాక్షన్ టేక్ అండ్ రిపోర్ట్తో వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఎందుకు ప్రజల మనోభావాలతో ఈ విధంగా ఈజీ లడ్డు తెర మీకు తీసుకొచ్చి లడ్డూతో తగువాడితే లడ్డు ఇష్యూని తీసుకుంటే వీళ్ళ వారా అని మాత్రమే మనం చూస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాలంలో కల్తీ జరిగిందా లేదా అనేదే మనం చూస్తాం. జరిగిందని వీళ్ళు, జరగలేదని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పటికీ జరిగిందని వీళ్ళు రుజువు చేయరు, వీళ్ళు కూటమి ప్రభుత్వం రుజువు చేయదు. అపోజిషన్లో ఉన్నవాళ్ళు మేము నిజాయితీ పరులం అన్న తప్ప ఇంకో మొక్క వాళ్ళు మాట్లాడరు. దీనిలో ఎండింగ్ ఏముంది? ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది. రాష్ట్రంలో ప్రజల పరిస్థితులన్నీ అధోగతి పాలవుతుంటాయి. స్మార్ట్ మీటర్లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నిన్న వార్త ఏంటంటే ఈ స్మార్ట్ మీటర్లు బిగించిన వాటికి ప్రీపెయిడ్ పద్ధతి పెట్టేస్తున్నారు. దాని గురించి కూడా వెళ్దాం సార్. ఇంకోటి ఇవన్నీ డైవర్ట్ చేసేదే. ఇదే పవిత్రమైన తిరుపతి లడ్డు వ్యవహారంలో ఈ 2 పార్టీల మధ్య జరుగుతున్న వాదనలు ఏకంగా ఇప్పుడు మొన్న చూస్తే అంబటి రాంబాబు గారి ఇంటి మీద, మాజీ మంత్రి ఆయన ఇంటి మీద దాడి జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు దాదాపు ఒక 5-6 గంటల పాటు బీభత్సం సృష్టించారని
మనం వార్తలు చూసాం. ఆ తర్వాత అటువైపున చూస్తే జోగి రమేష్ గారి ఇంటి మీద కూడా దాడి జరిగింది. ఏంటి సార్ ఎంతవరకు అంటే ఈ ఇళ్ళ మీద దాడి వరకు వెళ్ళేంతగా వీళ్ళ మీద దాడి చేశారు, వీళ్ళు వాళ్ళని తిట్టారు, వాళ్ళు వీళ్ళ మీద దాడి చేశారు. తిట్టడం రైటా, నువ్వు ఎందుకు దాడి చేసావు అంటే నేను తిట్టడం రైటా, తిడితే నాకు కోపం, మా ఫాలోవర్స్ కోపం వచ్చింది, అందుకని ఎవరో దాడి చేశారు. ఇలాగా యాక్షన్ అండ్ రియాక్షన్ అన్న పేరుతో సమర్థించుకునే కార్యక్రమం. కానీ లోపల ఇష్యూ అంతా డైవర్ట్ అవ్వడం అనేటువంటిది మంచిదే కదా వాళ్ళకి. అసలు ఇష్యూస్, రాష్ట్రాన్ని పీడిస్తున్న సమస్యలన్నిటి మించి జనాలు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెరుగుతున్నాయి అనేటువంటిది ఎవ్వడూ మాట్లాడు. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూని ఏమీ పరిష్కరించలేదు అనేది ఎవ్వడూ మాట్లాడు. ప్రామిస్ చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్లు అవి వచ్చేస్తే ఏదో రాష్ట్రం అభివృద్ధి జరిగిపోతుంది అన్నారు, అవి ఏమీ రావట్లేదు, రావు కూడా. దాని గురించి ఇప్పుడు ఎవడు అడగడు, అంత లడ్డు చుట్టూ తిరుగుతారు. లడ్డు చుట్టూ తిరిగి కేవలం ఉట్టి మాటలే అంటే ఆ మాటల దగ్గర ఆగిపోతే దానికి రక్తి కట్టదు కాబట్టి కొట్టుకుంటారు, కేసులు పెట్టుకుంటారు. పత్రికలన్నిటికీ కావాల్సినటువంటి వార్తలు ఉంటాయి, అవన్నీ చదివేసి ఎవడు రైటు ఎవడు తప్పు అని జనాలు కూడా దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు. మీరు ఇంకో మాట చెప్పారు సార్, ఇప్పుడు ఈ వ్యవహారంలో ప్రజలకి అత్యవసరమైన విద్యుత్ ఛార్జీలు దొడ్డిదారిన పెరిగిపోతున్నాయి అనేది. మరోవైపున స్మార్ట్ మీటర్లను తీసుకొస్తున్నారు. గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను తీసుకొస్తే అదాని వాళ్ళు తీసుకొస్తే దీన్ని మేము వచ్చిన తర్వాత ఆపేస్తాము, స్మార్ట్ మీటర్లు ఎక్కడా కూడా ఉండకూడదు, మీ ఇంటి దగ్గర స్మార్ట్ మీటర్లు పెడితే కనుక దాన్ని పీకి సవతపడేయండి, పగలగొట్టేయండి అని చెప్పి లోకేష్ గారు చెప్పారు, ఎక్కడికి వెళ్ళినా చెప్పారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు ఆగే అంటారు. అసలు స్మార్ట్ మీటర్లు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మా ఇంటికి వచ్చి స్మార్ట్ మీటర్ పెడతానంటే నేను ఒప్పుకోను, ఎందుకంటే పెట్టేవాడు ఎవడు, వాడికేం అధికారం లేదు. అదాని కంపెనీ వాడు వచ్చి పెడతానంటే నువ్వాడు మా ఇంట్లో పెట్టడానికి గెట్అవుట్ అంటాం. అందుకని ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, విద్యుత్ ఉద్యోగులందరూ ముందు వాళ్ళ ఇళ్ళకి స్మార్ట్ మీటర్లు పెట్టుకోవాలని ఒక ఆదేశం ఇచ్చారు. అది తప్పు కదా. విద్యుత్ ఉద్యోగులు దాన్ని ప్రతిఘటించాలి. అంటే ముక్కలు చేసి పెడుతున్నారు. కొత్త ఇల్లు ఉందనుకోండి, కొత్తగా అవడానికి ఇల్లు కట్టుకో స్మార్ట్ మీటర్ పెట్టుకోవాలని, అంటే రెసిస్టెన్స్ని యూనిఫైడ్గా పెరగకుండా ముక్కలు చేసేసి ఎక్కడికక్కడ నీరు గార్చి ఈ స్మార్ట్ మీటర్లు దొడ్డిదారిని తెస్తున్నారు. గవర్నమెంట్ ఆఫీసులన్నిటికీ పెట్టేస్తూ ఉంటున్నారు. ఓ పక్క గవర్నమెంట్ నిర్ణయం ఏది లేదంటున్నారు. అధికారికంగా నిజంగా గవర్నమెంట్కి ధైర్యం ఉంటే ఈ స్మార్ట్ మీటర్లని మేము అధికారికంగా ఎలక్ట్రిసిటీ బోర్డే బిగిస్తుంది, డిస్కంలే వచ్చి బిగిస్తాయి, మీరు పాత మీటర్లు తీసేసి కొత్త మీటర్లు మేము పెడుతున్నాం, ఇది మా నిర్ణయం అని చెప్పొచ్చు. ఎందుకు చెప్పలేరు? ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. మరి ఈ దొడ్డిదారి వ్యవహారం అంటే మనం ఈ లడ్డూ లాంటి తగువులు లేవు అనుకోండి, వీటి మీద పడతాం కదా, జనాలందరూ అడుగుతారు కదా. ఇప్పుడు ఈ లడ్డూలో పడిన వాడు ఇదేం అడగడు. బేసిక్ పాయింట్ అదే. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎక్కడా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచమనేది కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ. అవును, మేము ఎక్కడ పెంచట్లేదని చెప్తున్నారు, కానీ విద్యుత్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి అనేది ప్రజల నుంచి వస్తున్న ఆరోపణ. వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళ హామీని వాళ్ళే మోసం చేసి సమర్థించుకుంటున్నారు. వాళ్ళ హామీ విద్యుత్ ఛార్జీ పెంచమని. మనమేమనుకుంటాం ఛార్జీ అంటే బిల్లులు అమౌంట్ పెరగదని. వీళ్ళేం చెబుతున్నారు, పాత ఖర్చులు అప్పుడు మైనస్లు ఏవైతే ఉన్నాయో, అప్పుడు ట్రూఅప్ ఛార్జీలు, అప్పుడు రవాణా ఖర్చులు, ఇలాంటివన్నీ బాకీలు ఉన్నవన్నీ వాటి పేర్లు కొత్తగా పెట్టి ఆ పేర్లు వాటి పేరుతో మేము స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ అని ఇంకోటని ఆ పేర్లతో ఇప్పుడు వసూలు చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చింది, ప్రజలు ఏమనుకున్నారు, మాకు బిల్లు పెరగదు అని అనుకున్నారు. వాళ్ళు ఏమంటారు, యూనిట్కి కాస్ట్ మేము పెంచట్లేదు కానీ మిగతావన్నీ పెంచుతున్నాం. అంటే చూసారా, మా దగ్గర మీరు ఇడ్లీ ఫ్రీ, సాంబార్ మాత్రం 20 రూపాయలు కట్టండి అన్నట్టుగా డ్రామా. అంతే, మోసం, ఇది ఖచ్చితమైనటువంటి మోసం. సార్ ఇంకోటి, ఇందాక లడ్డు గురించి వచ్చినప్పుడు మనం మీకు అడగడం మర్చిపోయాను. తిరుపతి లడ్డు ఒకటే కాదు, శ్రీశైలం లడ్డూలో కూడా కల్తీ జరిగిందనేది మొన్న ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట. అవును, దాన్ని ప్రజలకు ఎందుకు చెప్పుకుంటున్నాడు ఆయన? కల్తీ చేసిన అధికారులని యాక్షన్ తీసుకోవాల్సింది ఎవడు? ఆయనే కదా. తిరుపతి దేవస్థానం ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ గారిని ట్రాన్స్ఫర్ చేశారు కదా. అసలు అంతకు ముందున్న శ్యామల మార్చి సింఘాల్ని తెచ్చారు. సింఘాల్ హయాంలోనే గతంలో జరిగిందన్నది ఏదో సిట్ రిపోర్ట్లో ఉందని పేరుతో మళ్ళీ ఆయన తీశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆయన పెట్టారు. ఇది కాదు కదా అసలు. కల్తీ చేసింది ఎవడో వాడి మీద కేసు పెట్టి వాళ్ళు శిక్షించారా లేదా? ట్రాన్స్ఫర్ ఈజ్ నాట్ ఏ పనిష్మెంట్, ఈజ్ ట్రాన్స్ఫర్ ఏ పనిష్మెంట్. ట్రాన్స్ఫర్ కానీ సస్పెన్షన్ కానీ పనిష్మెంట్లు కావు. ఇప్పుడు శ్రీశైలం లడ్డుతో అవుతుంది సార్ ఈ కల్తీ అనేది. ఇంకా జనాలు డైవర్ట్, ఇలాంటి ఎత్తుగడలకు డైవర్ట్ కాము. మేము రియల్ ఇష్యూస్ మీద ఫోకస్ పెడతాము, మిమ్మల్ని డైవర్షన్ రాజకీయాల్లోకి మేము పడిపోము అని జనాలు అనుకునే వరకు ఏదో ఒక డైవర్షన్.
అది లడ్డు కావచ్చు, ఇంకోటి కావచ్చు. వాళ్ళ ఈ డైవర్షన్ రాజకీయాలు పనిగట్టుకుని చేస్తున్నటువంటి పని. డెలిబరేట్ అండ్ ప్రింట్ మీడియాలో ప్రధానమైనటువంటి పత్రికలన్నీ కూడా దీన్ని ఇతోధికంగా వాళ్ళ వంతు సాయం వాళ్ళు చేస్తున్నారు. తెలిసి మౌనం పాటించడం అనేటువంటిది మన తెలుగు ప్రధాన మీడియా తాలూకా పాత్ర. ఇంకోటి సార్, ఇటీవల కాలంలో సిఏ సదస్సు లేదా దావోస్ వెళ్ళిన తర్వాత దాదాపుగా ఒక 11 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతున్నాయి, లక్షలాది మంది ఉద్యోగాలు మేము ఇవ్వబోతున్నాము, రాబోయే 5 ఏళ్ళలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 20-25 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి అనేది పదే చెప్పుకుంటున్నారు. గూగుల్ డేటా సెంటర్ 1,00,00,000 కోట్లతో రాబోతుంది. అవును. టీసీఎస్ ఆల్రెడీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి, కాగ్నిజెంట్ ప్రారంభమైంది. వచ్చే నెల ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. ఏమంటారు సార్, ఈ ఐటీ పరిశ్రమలు రాకలేదు? ఇప్పుడు ఇవే కాదు, క్వాంటమ్ వ్యాలీ అని అమరావతిలో మొన్ననే పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి కూడా ప్రారంభించారు. ఏమిటి అవన్నీ? కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఎలాగ పని చేయాలి అనేది పరిశోధించేటువంటి సెంటర్ అది. అంటే ఇట్ ఈజ్ ఏ రీసెర్చ్ సెంటర్. ఈ రీసెర్చ్ వర్క్లో కొంత రిపిటేటివ్గా డ్రడ్జరీ ఉండే పనులన్నీ ఉంటాయి. ఆ చేసే పనులన్నీ ఇక్కడ చేస్తారు. చేసిన తర్వాత ఈ డేటా ఎవరికి వెళ్తుంది? ఈ డేటా బేస్ మదర్ కంపెనీ అమెరికాలో ఉన్న వాళ్ళ దగ్గరికి ఈ డేటా ఇచ్చేయాలి, మనమే వాడుకోవడానికి ఏం లేదు. కాబట్టి క్వాంటమ్ ఇది వస్తే వాడి ఇంట్లో ఉన్నటువంటి ఒక పనిని మన ఇంటికి షిఫ్ట్ చేసినట్టు తప్ప మనకేం ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయేదేమీ లేదు. మన అమరావతి సెంటర్కి ఏదో వచ్చిందని చెప్పుకుంటే అమాయకులు నమ్మడానికి తప్ప దానివల్ల వేసమెత్త ఉపయోగం లేదు. గూగుల్ డేటా సెంటర్ కూడా అటువంటిది. గూగుల్ డేటా సెంటర్ ఎవరికి? అందులో వచ్చే డేటా ఎవరికి ఉపయోగం? మనం ఒక స్టీల్ ప్లాంట్ పెట్టామంటే ఉక్కు మనకు వస్తుంది అని చెప్పొచ్చు. గూగుల్ డేటా సెంటర్ పెడితే మనకేం వస్తుంది చెప్పగలరా చంద్రబాబు నాయుడు గారు? మొట్టమొదటి పాయింట్, గూగుల్ డేటా సెంటర్ అనేటువంటిది యూరోపియన్ కంట్రీస్లో ఇటువంటి డేటా సెంటర్స్ అన్నీ విపరీతంగా హీట్ జనరేట్ చేస్తున్నాయి కాబట్టి, పర్యావరణ సమస్యగా మారాయి కాబట్టి మన దగ్గర నెట్టేస్తున్నారు. ఇప్పుడు వీటికి సముద్ర గర్భం నుంచి కేబుల్స్ అన్నీ వేసుకుని రావాలి. ఈ వర్క్ అంతా ఎవరు చేస్తారు? లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయంటున్నారు. ఏ తరహా ఉద్యోగాలు, ఏ క్వాలిఫికేషన్ ఉన్నటువంటివి ఎంతమందికి వచ్చే అవకాశం ఉంది? భారతీయులకి, ఆంధ్ర వాళ్ళకే అక్కర్లేదు, భారతీయులకి ఎంతమందికి అదనపు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందో లెక్క చెప్పగలరా? ఈ కేబుల్ ఎక్కడి నుంచి వస్తాయి? అవతల పక్క పసిఫిక్ మహాసముద్రం వైపు నుంచి కేబుల్స్ కింద వేసుకురావాలి. ఎవరికో కేబుల్స్ ఎవడో ప్రొడ్యూస్ చేసాడో, ఆ కేబుల్ లైన్స్ వేసేవాళ్ళు ఎవరో, అది వన్ టైం జాబ్. అది అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ ఎవరికి ఉద్యోగాలు వస్తాయి? ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? 1,00,000 కాదు, 1000 ఉద్యోగాలనే వస్తాయా? రెండోది, ఈ డేటా సెంటర్స్ వల్ల క్రియేట్ అయ్యే మంచినీటి క్రైసిస్. సముద్రం నీరు పనికిరాదు, మంచినీరే కావాలి. మంచినీటి కూలింగ్, అంత కూలింగ్ జరగాలి. ఆ కూలింగ్ టవర్స్కి కావాల్సినంత నీరుని ఎక్కడి నుంచి సప్లై చేస్తారు? ఇప్పుడు ఆ పోలవరానికి అతిగతి లేదు. పోలవరం నీళ్లు ఒకవేళ పూర్తయితే ఆ నీళ్లు ఇక్కడికి వచ్చి డేటా సెంటర్కి వెళ్తే మన నగరానికి రిక్వైర్మెంట్స్ కానీ మిగతా పరిశ్రమల రిక్వైర్మెంట్స్ కానీ మీట్ అవ్వవు. చాలా ప్రశ్నలు ఉన్నాయి. జనాలకి వేటికి సమాధానం చెప్పకుండా దీన్ని వ్యతిరేకించిన వాళ్ళందరూ అభివృద్ధి నిరోధకులను ముక్కనేస్తే సరిపోతుంది అనేట్టుగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి గూగుల్ డేటా సెంటర్ ఎప్పటికి వస్తుందో తెలియదు. ఇప్పుడు మాత్రం ఆ ప్రాంతంలో భూముల నుంచి వాళ్ళని ఖాళీ చేయించి వెళ్ళగొట్టే పనిలో ఉన్నారు. ఆ తర్వాత వస్తాయి లేవో తెలియదు. ఇప్పుడు పెట్రోకెమికల్ రీజియన్ అని అప్పుడు చెప్పి కొన్ని వేల ఎకరాల మన ఇప్పుడు అనకాపల్లి జిల్లా ఉన్న ప్రాంతంలో తీసుకున్నారు, వచ్చినవి ఏమీ లేవు. లక్షలు ప్రస్తుతం చూస్తే భూముల విలువ కోట్ల రూపాయల్లో ఉంది సార్. అవును, అది దాన్ని ఎకరం 99 పైసలకు ఇవ్వడం అనేది ఏంటిది? గేమ్ చేంజర్, ఐటీ అభివృద్ధికి గేమ్ చేంజర్ అని మొన్న ఈ మధ్యన లోకేష్ గారు అన్నారు. ఏదో కొత్త కనిపెట్టినట్టు చెప్తున్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలోనే మేము అడిగాం. అప్పుడు ఈ బ్రాండిక్స్ ఇండియా ఆయన ఎకరానికి సంవత్సరానికి రూపాయికి లీజ్కి ఇచ్చాడు. అవును, లీజ్కి ఇస్తే అది రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా కట్టక్కర్లేదు, లీజ్ అగ్రిమెంట్ రాసుకుంటే చాలు. మీరు మరీ ఇంత అన్యాయంగా ఇస్తేలా సార్? రూపాయికి ఎకరానికి అన్నారు. పోనీ మా ఉద్యోగులకి గజానికి రూపాయికి ఇవ్వండి అని అడిగాను నేను. ఎకరం కాదు, గజానికి ఇవ్వండి, 4,800 రెట్లు ఎక్కువ మేము ఇస్తాం, మాకు ఇవ్వండి అన్న. ఇది పాలసీ. ఇదేం పాలసీ అన్న అంటే, న్యాయంగా అయితే ఉచితంగా ఇవ్వాలి, ఉచితంగా ఇస్తే వాళ్ళకి అది హక్కుగా దఖలు కాదు కాబట్టి వాళ్ళకు రూపాయికి ఇస్తున్నాం అని చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు. ఈయన ఇప్పుడు కొత్తగా లోకేష్ కనిపెట్టింది ఏం కాదు. భూముల్ని ధారాదత్తం చేయడం బహుళజాతి కంపెనీలకి అనేది సంస్కరణలో భాగంగానే ప్రారంభమైంది.
దానికి లోకేష్ గారు కొత్తగా గేమ్ చేంజర్ ఏమీ లేదు. రాజకీయ నాయకులు చేంజ్ అయ్యారు తప్ప గేమ్ అదే గేమ్. కాబట్టి కొత్త పాయింట్ ఏం కాదు. రెండోది, దీనివల్ల చవకగా ఇచ్చేస్తాము అంటే వచ్చి పడిపోయి ఇక్కడ పెట్టుబడులు పెట్టేస్తారు అంటే అంతకంటే అమాయకులు ఇంకెవరు ఉండరు దాన్ని నమ్మితే. ఇప్పుడు ఈ ఇల్లు నేను చవకగా ఇచ్చేస్తాను, మీరు ఇక్కడికి వచ్చి హోటల్ పెట్టుకోండి అంటే పెట్టుకుంటాడు ఎవడైనా? హోటల్ పెట్టేవాడు ఇక్కడ నేను తయారు చేసే ఇడ్లీలో దోశలో కొనుక్కునేవాడు ఈ చుట్టుపక్కల ఎవడున్నాడు అనేది చూసుకొని వస్తాడు. మంచి మార్కెట్ ఉందంటే నేను ఉచితంగా ఇవ్వకపోయినా డబ్బులు ఇచ్చి మరీ ఇది కొనుక్కొని ఇక్కడ హోటల్ పెడతాడు. మార్కెట్ లేదంటే నేను ఫ్రీగా ఇచ్చినా వాడు రాడు. ఇప్పుడు ఏది ఆంధ్రాలో మార్కెట్ ఎక్కడుంది అంటే ఇంకో విషయం చెప్తున్నారు సార్, రవాణా రంగం సంబంధించి చెప్తున్నారు. ఒకవైపున నేషనల్ హైవే ఉంది, అవును, హైవే పోర్ట్ ఉంది, అవును, మరోవైపున భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణం అవుతుంది. అవును. సో వీటన్నిటి వల్ల ఐటీ హబ్కి మనకి ఎక్కువ అవకాశం ఉంది విశాఖ అనేది. పని ఏది? ఇప్పుడు ఐటీ హబ్బు లేకపోతే గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు ఎవరి పని చేస్తారు? ఏ ప్రొడక్షన్కి అది ఉపయోగపడుతుంది? ఏ సరుకు ఉత్పత్తి అవుతుంది? దాన్ని కొనేవాడు ఎవడు? ఎండ్ పాయింట్ చెప్పకుండా రవాణా మేము పెద్ద రైల్వే స్టేషన్ కట్టాం కాబట్టి ప్రయాణికులందరూ ప్రయాణం చేయండి అంటే ఎవడు చేస్తాడు? మేము ఎయిర్పోర్ట్ భోగాపురం పెట్టేసాం కాబట్టి అందరూ వచ్చేయండి విశాఖపట్నం అంటే విశాఖపట్నం వచ్చేవాడు ఫ్లైట్లో రావాలనుకుంటే భోగాపురం పెట్టినందువల్ల వాడు సంతృప్తి చెందొచ్చు. కానీ విశాఖపట్నం ఫ్లైట్లో వాడు ఎందుకు రావాలి? ఇక్కడ ఏదో ఉత్పత్తి, ఓ ప్రొడక్షనో, మార్కెట్టో, యాక్టివిటీ ఏదో జరగాలి. ఏం జరుగుతుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ బై ఇట్ సెల్ఫ్ ఆర్థిక వ్యవస్థని పెంచదు. పెరిగే ఆర్థిక వ్యవస్థకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పీడప్ చేస్తుంది. ఆర్థిక వ్యవస్థని పెంచితే అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి తోడైతే అది ముందుకెళ్తుంది. నువ్వు ఆర్థిక వ్యవస్థను ఎక్కడ పెంచావు? ప్రజల కొనుగోలు శక్తిని ఎక్కడ పెంచావు? మార్కెట్ని ఎక్కడ పెంచావు? జనాల దగ్గర కొనుగోలు చేయడానికి డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఇంకోటి సార్, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి చాలా రకాల విమర్శలు వస్తున్నాయి. విశాఖపట్నంలోని గాజువాక లాంటి ప్రాంతాల నుంచి భోగాపురానికి వెళ్ళడానికి ఇప్పటి వరకు కనీసం ప్రభుత్వం తీసుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి తీసుకున్న చర్యలు ఏమీ లేవు. 7 రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన VMRD ద్వారా జరిగింది, కానీ అది ఎప్పుడు పూర్తవుతుందో ఇంకా భూసేకరణ జరగలేదనేది చాలా విమర్శ. ఇదే సందర్భంలో చాలామంది హైదరాబాద్ నుంచి విశాఖపట్నం రావడానికి ఒక 5-6 వేలు ఫ్లైట్ ఛార్జ్ అయితే కనుక లోకల్గా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికే ట్యాక్సీకి 4,000, 5,000 ఉంటుంది అనే వస్తున్న విమర్శలు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇది అది బైబుల్లా కాదా? ఈ మధ్య మనం ఇక్కడ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు దాని మీద ప్రకటన చేసినట్టున్నాడు. మరి ఆ భోగాపురం పోర్ట్ కట్టింది వాళ్ళ ప్రభుత్వం కదా, ఆ ఎయిర్పోర్ట్ కట్టింది వాళ్ళ ప్రభుత్వమే కదా. రేపు జూన్లో ప్రారంభమవుతుంది. మళ్ళీ దానికి కూడా ఆయన వెళ్తారు. ఇది మళ్ళీ ఇక్కడ ఈ ప్రకటన కూడా చేస్తారు. పాయింట్ ఏంటంటే ఇక్కడి నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం ఊళ్ళోకి ఇప్పుడు రావడానికి దూరం 13 కిలోమీటర్లు. ఇప్పుడు కిలోమీటర్కి ట్యాక్సీ వాడు 18 రూపాయలు ఎంతో ఛార్జ్ చేస్తాడు. అంటే 400, 500 అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 40 కిలోమీటర్లు అంటే 400 అయ్యేది 2,000 అవ్వచ్చు. అది పెరుగుతుంది. మేము ఫాస్ట్ ట్రాక్ మెట్రో ట్రైన్లు ఇలాంటివి వేస్తాం. కొన్ని పుష్పక్ లాంటి ఎయిర్పోర్ట్ బస్సులు హైదరాబాద్లో వేసినవి ఇలాంటివి వేస్తాం. కాబట్టి ప్రయాణికుల ప్రాబ్లం సాల్వ్ అవుతుందని గవర్నమెంట్ చెబితే వీళ్ళకి పాయింట్ ఏమీ లేదు. పుష్పక్ వేసారనుకోండి, పుష్పక్ వేసి దానికి 300, 400 టికెట్ పెడితే ఎన్ని ఫ్లైట్లు వచ్చేస్తాయి? పాయింట్ ఏంటంటే భోగాపురం నుంచి పెట్టినందువల్ల ఎన్ని ఫ్లైట్లు వస్తాయి, ప్రయాణికులు ఎన్ని వేల మంది పెరిగిపోతారు, వాళ్ళందరికీ ఎంత ఖర్చు పెరిగిపోతుంది చెప్పగలరా ఎవరైనా? ఇక్కడి నుంచి అక్కడికి మారినంత మాత్రాన మన విమాన ప్రయాణికుల సంఖ్య, వాళ్ళ ఫ్రీక్వెన్సీ, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ పెరిగిపోతాయా? దాని మీద క్లారిటీ ఇవ్వాలి. పెరగవు, దానివల్ల పెరగవు. ఇక్కడ అవసరం ఉంటే వాడు విమానంలోనో హెలికాప్టర్లోనో ఏ బెలూనో వేసుకుని ఎలాగోలో వచ్చి వాడు లాభం కోసం తిప్పలు పడి వచ్చి వాడు చేసుకెళ్తాడు. ఇప్పుడు మీరు రెడ్ కార్పెట్ పరిచినా ఇక్కడ మార్కెట్ పెరగనప్పుడు స్టీల్ ప్లాంట్ మూసేసి పర్మనెంట్ ఉద్యోగాలు పబ్లిక్ సెక్టార్లో అన్నీ లేపేసి జనాల కొనుగోలు శక్తిని అంతటినీ హరించి ఇక్కడున్న భూములు ఎవడెవడికో అమ్మేసి రావాలంటే ఎవడొస్తాడు? ఏముంది ఇక్కడ విశాఖపట్నంలో? స్థలాలు ఖాళీగా ఎవడైనా ఎత్తుకుపోవడానికి స్థలాలు ఉన్నాయి తప్ప ఇక్కడ మార్కెట్లో గ్రోత్ ఎక్కడుంది? ఇంకోటి సార్, ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందనేది వైఎస్ఆర్సీపీ చెప్తుంది. అందులో భాగంగానే
మా నాయకుల మీద దాడులు చేస్తున్నారు, లేదంటే మా నాయకుల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు అనేది వాళ్ళ వాదన. గత పాలన విధ్వంసకరంగా సాగింది, మా పాలన సూపర్ 6 సూపర్ హ్యాపీగా ఉందనేది ఈ పాలకులు చెప్పుకుంటున్నమాట. ఏంటి కరెక్ట్ అంటారు సార్? ఏది కరెక్ట్? ఇద్దరూ పరస్పరం అవతల వాళ్ళ మీద వీళ్ళు చేసిన విమర్శ, ఇద్దరు విమర్శలు కరెక్ట్గానే ఉన్నాయి. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకునే రెండు తప్పుగా ఉన్నాయి. మా సూపర్ 6 గొప్ప, లేకపోతే మా నవరత్నాలు గొప్ప అని వీళ్ళు చెప్పుకున్నది కరెక్ట్ కాదు. వాళ్ళ పాలన దుర్మార్గంగా ఉందని వీళ్ళు చెప్పింది కరెక్ట్, వీళ్ళ పాలన దుర్మార్గంగా ఉందని వాళ్ళు చెప్పింది కరెక్ట్. అంతకుమించి దాని పెద్ద చెప్పడానికి ఏం లేదు. గత 5 ఏళ్ల పాలన, ఈ 20 నెలల పాలన ఎలా విశ్లేషిస్తారు సార్? నేను కంటిన్యూషన్ చూస్తున్నాను, నాకేం తేడా కనబడుతుంది. సేమ్ అలాగే కొనసాగుతుంది, ఏమీ లేదు తేడా. ప్రజలు సంతృప్తిగా లేరు సార్? ప్రజలు సంతృప్తిగా లేరు. 20 నెలల పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అనేది ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు. మా సూపర్ 6 సూపర్ హిట్ అయిందని కూడా ఆయన చెప్తున్నారు. ఇప్పుడు సంతృప్తిగా ఉంటే ఆ మాట సంతృప్తిగా ఉన్నవాళ్ళు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు చెబితే సంతృప్తి ఎలా అవుతుంది? ఇప్పుడు నేను మీకు ఇంటికి పిలిచి భోజనం పెట్టాను, బాగుందని ఎవరు చెప్పాలి? తిన్నవాడు మీరు చెప్పాలి. నేను పెట్టి నా భోజనం చాలా బాగుంటుంది, అందరూ అదే అనుకుంటున్నారు అంటే మీరేం చేస్తారు? ఇప్పుడు అలా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆయనే చెప్పుకుంటే ఆయన పాలన గురించి, నా పాలన ఎలా ఉందర్రా అని జనాల్ని ఆయన అడిగి పోని చెప్తే అది వేరు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి 12 ఏళ్ళు అయింది సార్. అవును. మోదీ ప్రధానిగా 12వ సంవత్సరం ఇప్పుడు. ఎలా ఉంది సార్ ఆయన పాలనలో? దేశం అంతా కూడా అభివృద్ధి చెందినది బీజేపీ నేతలు, ఎన్డీఏ నేతలు చెప్తున్నారు. సేమ్ అభివృద్ధి చెందిందా మన దేశం? ఎన్డీఏ బీజేపీ వచ్చిన తర్వాత కార్పొరేట్ అనుకూల విధానాల తీవ్రత పెరిగింది. దాంతోపాటు జనాల దృష్టిని మళ్లించడానికి పాలిటిక్స్ ఆఫ్ హేట్రెడ్ ఓపెన్గా బీజేపీ పరిపాలించిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లేటెస్ట్ హిమంత్ బిశ్వ శర్మ అస్సాం, అతను తుపాకీ పట్టుకుని ముస్లింల మీద ఎక్కుపెట్టినటువంటి సోషల్ మీడియాలో నిన్నటిదాకా వైరల్ అయింది. ఆయన ఓపెన్గా చెప్పాడు, నువ్వు ఎక్కిన ఆటో ఒక ముస్లిం డ్రైవర్ నడుపుతుంటే వాడికి 5 రూపాయలు ఇవ్వాల్సిన చోట రూపాయి తక్కువ, అంతకంటే ఇవ్వకు, అప్పుడు వాడే భరించలేక వెళ్ళిపోతాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మైనారిటీలకు వ్యతిరేకంగా ఇంత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధం. న్యాయంగా అయితే బర్తరఫ్ చేయాలి. కానీ మొత్తం సిస్టమ్ అంతా కూడా ఈ హేట్రెడ్ పాలిటిక్స్కి సబ్సెర్వెంట్గా దానికి లొంగి వ్యవహరించేలాగా తయారవుతుంది. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా చాలా చోట్ల నిర్లిప్తంగానో లేకపోతే వాళ్ళకు అనుకూలంగానో వ్యాఖ్యానాలు చేసే పరిస్థితి ఉంది. యూజీసీ గైడ్లైన్స్ విషయంలో కూడా చాలా అన్యాయమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పు అది. కాబట్టి మొత్తం అన్ని వ్యవస్థలు, రాజ్యాంగంలో కేవలం పార్లమెంటు మాత్రమే కాకుండా, అధికార యంత్రాంగం మాత్రమే కాకుండా స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి సుప్రీంకోర్టు కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, ఈడీ కానీ, ఐటీ డిపార్ట్మెంట్ కానీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కానీ, మొత్తం ఒక 10 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అన్ని సిబిఐ, అన్ని డిపార్ట్మెంట్లు టూల్స్ ఆఫ్ అదానీగా పనిచేస్తున్నాయి. అందులో ఏమీ సందేహం లేదు. ఇటీవల కాలంలో మొన్న ఈ మధ్యన బీహార్ ఎలక్షన్స్ జరిగితే ఆ సర్ మీద పెద్ద ఎత్తున ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కావచ్చు, లేదా ఆ పార్టీలు కావచ్చు, వ్యతిరేకించే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అందరూ. మరి ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో సర జరుగుతుంది, మన ఏపీలో కూడా జరుగుతుంది. అక్కడ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా వ్యక్తం. ఏంటి సార్ అంటే స్వతంత్రంగా వ్యవహరించలేకపోతుందా ఎన్నికల కమిషన్? ఏంటి అక్కడ ఏం జరుగుతుంది? ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా నియమించబడలేదు. ఇదివరకు ఎన్నికల కమిషన్లో లీడర్ ఆఫ్ ది అపోజిషను, లీడర్ ఆఫ్ ది హౌస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మెంబర్లు ఉండేవాళ్ళు. అంటే ఒక ఎంపైర్ ఉండేవాడు. అందువల్ల ఎలక్షన్ కమిషన్కి ఒక తటస్థత ఉండేది. ఇప్పుడు లీడర్ ఆఫ్ ది హౌస్తో పాటు ఒక సీనియర్ క్యాబినెట్ మంత్రి లీడర్ ఆఫ్ ది అపోజిషను, అంటే 2 against 1. కాబట్టి గవర్నమెంట్ ఏమనుకుంటే వాళ్ళే ఎలక్షన్ కమిషన్లో ఉంటారు. ఇంక వాళ్ళు దానికి అనుకూలంగా కాకుండా ఇంకెలా వ్యవహరిస్తారు? స్వతంత్రంగా వ్యవహరిస్తే ఆశ్చర్యపోవాలి. కానీ ఆ మార్పు ఎందుకు చేశాడు మోడీ గారు? అదే ఆ ప్రజాస్వామ్యం, అదే నియంతృత్వమే కదా. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఒక పప్పెట్లాగా వ్యవహరిస్తుంది. చివరిగా ఒక మాట చెప్పండి సార్, ఇప్పుడు వామపక్షాలు దాదాపుగా విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అక్కడ శాసనసభలో అడుగుపెట్టిన పరిస్థితి లేదు. 2029 తర్వాత అయినా సరే శాసనసభలో వామపక్షాలను చూసే అవకాశం ప్రజలకు ఉంటుందా? అది ప్రిడిక్షన్ల కింద అవుతాయి. ఇప్పుడు మేము వామపక్షాలు ఆ స్థాయికి ఎదిగే పరిస్థితి ఉంటుంది. ప్రజలు వామపక్షాలని కన్నా ఇంకే పార్టీని రోజు చూడటం లేదు. రోజు జనాల మధ్య ఉండేది వామపక్ష పార్టీలే. అసెంబ్లీలో ఉండడం ఉండకపోవడం అనేటువంటిది ఇన్సిడెంటల్. ప్రజలందరూ వీళ్ళు శాసనసభల్లో శాసనమండలిలో ఉండాలి, అక్కడ పోరాడాలి, ఈ గవర్నమెంట్ నిలయాలి అనుకున్నా
పెరుగుతుంది మా సంఖ్య. లేదు వీళ్ళే అధికారంలోకి రావాలనుకున్నా మా సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు ఈ బైపోలారిటీ అంటాం, జగన్న చంద్రబాబు అనుకునే ఈ బైపోలారిటీ, అలాగే కాంగ్రెస్ బీజేపీ అనుకునే సెంటర్లో ఉండే ఈ బైపోలారిటీ గేమ్లో ట్రాప్ అయిపోయి ఉన్నారు. మిగతా వాళ్ళని ఇప్పుడు మేము కమ్యూనిస్టులు వెళితే ఏమంటారు, మీరు గెలవరు కదా అంటారు. నేను అడిగాను 3-4 గెలవడం ఓట్లు వేస్తే గెలుస్తామా, ముందే గెలవరు గెలుస్తారని నిర్ణయించుకుంటారా మీరు అంటే గెలిచేవాళ్ళు ఓటేస్తాం అన్నాడు. అంటే డెమోక్రసీ ఎంత ఇన్వర్స్ లాజిక్తో ఉంది. నాకు డెమోక్రసీ అర్థం ఏంటి, నాకు నచ్చిన వాడిని నేను గెలిపించుకుంటానని, అది కదా ఓటు హక్కు తాలూకు అర్థం. కానీ ఎలా మారిపోయింది, గెలిచేవాడికి ఓటేద్దాం అనేటువంటి ఒక లాజిక్ జనాల బుర్రల్లో డామినేట్ చేస్తుంది. బికాజ్ ఆఫ్ ది ప్రజెంట్ డామినేషన్, కార్పొరేట్ మీడియా కానీ దాని టాక్టిక్స్ కానీ కారణం. వామపక్ష భావజాలాన్ని ప్రజలందరూ తిరస్కరించారనుకోవచ్చు. లేదు, ఇప్పుడు మేము పోతే జనాల దగ్గరికి వెళ్తే మీరు ఉండాలండి అంటారు, మీరు ఉండాలండి, మీలాంటి వాళ్ళు అడగాలండి అంటారు. మమ్మల్ని ఎవరు తిరస్కరించట్లేదు. మేము ఉద్యమం నడుపుతున్నామయ్యా, మా సంఘానికి లేదా వీళ్ళ ఆఫీస్ కట్టుకుంటున్నాం, మాకు ఫండ్ ఇవ్వండి అంటే నో అన్నవాడు ఎవడు లేడు. ప్రజలు కమ్యూనిస్టులు నిజాయితీ పరులు, కమ్యూనిస్టులు త్యాగాలు చేస్తారు, కమ్యూనిస్టులు అడుగుతారు, పోట్లాడతారు అని ఎంత బాగా అనుకుంటున్నారో, కమ్యూనిస్టులు గెలవరని కూడా అదే అనుకుంటున్నారు. ఈ రెండింటికి కాంట్రడిక్షన్ ఉంది కదా. అంత బాగా చేసిన వాళ్ళు గెలవకపోతే తప్పు ఎవరిది, మనం ఎక్కడ తేడా ఉంది, మనం ఎందుకని ఇలా ఉంది అనేది ఆలోచించాలి. ఎక్కడో ఎందుకు స్టీల్ ప్లాంట్ తీసుకోండి, కన్సిస్టెంట్గా 20-30 ఏళ్ళుగా పోట్లాడుతున్నటువంటి సంఘం తరపున ఒకళ్ళే పోటీ చేశారు. 2-3 సంఘాలు పోటీ చేయలేదు. సిఐటి నుంచి ఒకళ్ళు, ఏఐటీసీ నుంచి ఒకళ్ళు ఇలా చేయలేదు. కార్మిక సంఘాలు అన్నింటి తరపున ఒక జగ్గునాయుడు గారే పోటీ చేసేది. కానీ అసలు ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉండి కార్పొరేట్లకు సేవ చేసే పార్టీ వాడికి రాష్ట్రం మొత్తం మీద రికార్డు మెజారిటీ ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళలో స్టీల్ ప్లాంట్ల వాళ్ళు, వాళ్ళ కుటుంబాల వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఎందుకరా మీరు ఇలాగా అటేసారు ఓట్లు అంటే, మరి మీరు గెలవరు కదా. మళ్ళీ రేపు పొద్దున స్టీల్ ప్లాంట్లో జీతాలు ఆగిపోయాయంటే మీరు ఎందుకు పోట్లాడరు అని మళ్ళీ వాళ్ళే ఫస్ట్ మన దగ్గరికి వస్తారు. వాళ్ళు ఆ పల్లా శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళరు. సో ప్రజల బుర్రల్లో ఇది వీళ్ళ పాత్ర బయట మన తరపున అడగడానికి ఉంది అన్నట్టుగానే ఫిక్స్ అయ్యింది. దీన్ని బ్రేక్ కావాలి. ఈ బైపోలారిటీ వల్ల ఈ సిచ్యువేషన్ వచ్చింది. ఈ బైపోలారిటీ నుంచి రాజకీయాలు బయటపడాలంటే ప్రజలు స్వతంత్రంగా వాళ్ళ సమస్యల మీద మూల కారణాలు తెలుసుకుని ఉద్యమాలు అది నడపాలి. ప్రభుత్వాలే ఆ పరిస్థితి కల్పిస్తున్నాయి. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టి, ప్రీపెయిడ్ మీటర్లు పెట్టి, ఇంకా ట్యాక్సులు పెంచి, ఏడాది ఇళ్ల పన్నులు పెంచి, ఇప్పుడు అమెరికా ఒత్తిడికి లొంగితే మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం మొదలెట్టి ప్రజల బతుకులు దుర్భరం అవుతున్న కొద్దీ వాళ్ళలో ఆలోచనలు కొత్తగా పుట్టుకొచ్చే అవకాశం. అంటే మీ ఉద్యమాలని ఓట్ల రూపంలోకి ఎలా తీసుకెళ్ళబోతున్నారు సార్? ఓట్ల రూపంలో కాదు, ఉద్యమాల రూపంలోకి ప్రజల అసంతృప్తిని తీసుకొచ్చే దశ ఇది. ఉద్యమాలు వస్తే తర్వాత ఓట్లు ఎన్నికలు అయినప్పుడు, ఎన్నికలు సంవత్సరంలో 5 ఏళ్లలో 15 రోజులు. మా దృష్టి 5 ఏళ్లలో ఆ 15 రోజుల మీద కన్నా ఈ మిగతా 4 ఏళ్ల 350 రోజుల పని మీద మాది ఉంది. ఆ 15 రోజులు వచ్చినప్పుడు అప్పుడు ఏ ఎత్తుగడలు ఆ రోజుకి ఎంత సాధ్యమో అంతవరకు ఓట్లలో మళ్లించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ జనాల మధ్య పనిచేసేది ఓట్ల కోసం అనే దృష్టితో మేము చేయడం లేదు. ఎందుకంటే అధికారంకి వస్తే ప్రజలు రావాలి. కమ్యూనిస్టులు అధికారంలోకి రావడం అంటే కమ్యూనిస్టుకి ప్రత్యేకమైన ఎజెండా ఏమీ లేదు, ప్రజల ఎజెండావే కమ్యూనిస్టుల ఎజెండా. కాబట్టి ప్రజలు మాకు అధికారం కావాలి అని వాళ్ళు ఆ దాహం వాళ్ళలో పుట్టినప్పుడు అప్పుడు వస్తారు. అందులో భాగంగా కమ్యూనిస్టులు వస్తారు. ప్రజలకి ఆ దాహం లేదనుకోండి, అలా వాడి మీద వీడి మీద, వాడు కాకపోతే వీడి కాకపోతే వాడు తప్ప మాకు ఎవరు దిక్కు లేదు అనుకునే ఆ బైపోలారిటీలోనే ఉండిపోయారు అనుకోండి, ఎన్నికల ఫలితాలు ఇలాగే ఇటు అవుతూ ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.